వెదకుడి మీకు దొరుకును అని దేవుడు చెప్పారు. ఎవరిని వెతకమని చెప్తున్నారు? ఎవరు దొరుకుతారని చెప్తున్నారు ప్రభువు? మనము దేవునిని వెతకాలి, ప్రభువును వెతికే వారముగా ఉండాలి. వెతికినప్పుడు ప్రభువు మనకి దొరుకుతారు. బైబిల్ చెప్తా ఉంటుంది కదా, దేవుడు చెప్తారు ఇర్మియా గ్రంథంలో, మీరు జాగ్రత్తగా నన్ను వెతికినప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బుద్ధితో, పూర్ణ వివేకముతో మీరు నన్ను వెతికినప్పుడు నేను మీకు దొరుకుతాను, నేను మీకు కనపరుచుకొందును అని దేవుడు చెప్తున్నారు. దేవుడు దొరకాలంటే, దేవుణ్ణి మనం కనుగొనాలంటే మన పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో దేవుడిని మనము వెతకాలి. దేవుని మీద మనము ఆధారపడాలి, దేవునికి మనం మొర్ర పెట్టాలి. అప్పుడు దేవుడు మనకి దొరుకుతారు. దేవుడు చెప్తారు కదా, ఆయన వాక్యం చెప్తుంది కదా, నీవు జాగ్రత్తగా దేవునిని వెదకని ఎడలా, సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా నిశ్చయముగా నీ దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును అని దేవుడు చెప్తున్నారు. అప్పుడు అలా చేసినప్పుడు ఒకవేళ మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి చెందుదు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏంటంట, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి, నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి, నువ్వు సత్యవంతుడిగా ఉండాలి, నువ్వు పవిత్రుడిగా ఉండాలి. ఈ లోక సంబంధమైన వాటిని నీవు చేయకూడదు, దేవునికి వ్యతిరేకమైన వాటిని నువ్వు చేయకూడదు. దేవుని వాక్యానికి నువ్వు లోబడి దేవుని సన్నిధిలో నువ్వు బ్రతికేవాడిగా నువ్వు ఉండాలి. నువ్వు లోకంలో తిరుగుతావు, కానీ లోకంలో మాలిన్యాన్ని అంటించుకోకూడదు. నువ్వు యథార్థముగా ఉండాలి. నువ్వు పవిత్రుడుగా ఉండినప్పుడు అప్పుడు దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి, నా కుమారుడు, నా కుమార్తె చాలా జాగ్రత్తగా నన్ను వెతుకుతున్నారు కదా, నా యందు భయభక్తులు కలిగి నిలిపి ఈ లోకంలో వ్యర్థమైన వాటిని వదిలివేసి అన్యాయం చేయకుండా సత్యాన్ని అనుసరిస్తూ నీతిమంతులుగా పవిత్రులుగా జీవిస్తున్నారు కాబట్టి నేను తప్పకుండా వీరి యందు శ్రద్ధ నిలిపి వీరిని దీవించాలి అని దేవుడు అనుకుంటారు. సహోదరుడా, సహోదరి, నీవు తప్పకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి సత్యాన్ని అనుసరించి యథార్థముగా జీవించు. దేవుడు నిన్ను దీవిస్తారు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. నువ్వు సర్వశక్తుడైన దేవుని చేత దీవించబడతావు, సర్వశక్తుడైన దేవుని ద్వారా ఆశీర్వదించబడతావు. నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, అనేక మందికి నువ్వు దీవెనకరముగా మారతావు. ఎప్పుడు? దేవుణ్ణి జాగ్రత్తగా వెతికినప్పుడు, ఎప్పుడు? దేవునిని బ్రతిమాలు కొన్నప్పుడు, ఎప్పుడు? నువ్వు పవిత్రముగా జీవించినప్పుడు. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ చేసి చూడు, వాక్యానుసారంగా జీవించు, యథార్థముగా దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి వెతుకో. దేవుణ్ణి నీకు కనపరుచుకుంటారు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మనం బ్రతుకుదాం, దేవుని ద్వారా ఆశీర్వదించబడదాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.